ఈ యొక్క సెంటర్ నుంచి జాతా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ జాతా మొత్తం విశాఖపట్నం బయలుదేరి నెల్లూరు వరకు ఈరోజు జరుగుతున్న పరిణామాలు, స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం, ప్యాకేజీ, దాని వివరాలు మొత్తం అంతా కూడా వివరిస్తూ ప్రజాకీయాన్ని చైతన్యపరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర మహాసభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే విధంగా పథకాలు రూపొందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జాతా ఇక్కడి నుంచి ప్రారంభమవుతా ఉంది. ఈ జాతాని జాతాను ఉద్దేశించి మాట్లాడేందుకు మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రధాన సమస్యల్ని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రజానీకంలోకి ఈ సమస్యల మీద ప్రజానీకం చర్చించాలని చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు 4 జాతాలు బయలుదేరుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన విశాఖపట్నం నుంచి ఏదైతే ప్రధాన సమస్యగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఏదైతే ఉందో దీన్ని ప్రజల తాలూకా దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ జాతా అన్నది ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభమవుతా ఉంది. కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు గారిని జ్యోతి వెలిగించి పరిచయం చేయాల్సిందిగా కోరుతాం. ఈ జాతాతో మన సిపిఎం పార్టీ స్టీల్ జోన్ నాయకులు కామ్రేడ్ రామస్వామి గారు, అలాగే కామ్రేడ్ బి మహేష్ గారు, కామ్రేడ్ సోమేష్ గారు, కామ్రేడ్ జి శ్రీనివాస్ గారు, అలాగే మన సిటీ స్టేట్ సెంటర్ నుంచి డివైఎఫ్ఐ నాయకులు రాము గారు, అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు జోన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ బి గురప్ప గారు, మీరు ఈ టీంకి మొత్తం ఈ జాతాకి సారథ్యం వహించబోతూ ఉన్నారు. వీళ్ళందరినీ అభినందిస్తూ మీరందరూ తప్పని కొట్టాల్సిందిగా కోరుతూ ఈ జ్యోతిని కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు గారిని టీంకి అందించాల్సిందిగా కోరుతాము. విశాఖ ఉక్కు రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేటాయించాలి. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులను కేటాయించాలి. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులను కలపాలి. విశాఖ ఉక్కులో సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు జగ్గనాయుడు గారు, వేదికపై ఉన్న జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు, సోదరి సోదరులారా, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. 27వ సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో 1, 2, 3 తేదీల్లో జరుగుతున్నాయి. దానికోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఇటువంటి జాతాల వివరాలన్నీ కూడా తర్వాత లోకనాథం గారు, రాజనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సింది. ఈ జాతా ఎందుకు వెళ్తుంది, ఎందుకు సిపిఎం మహాసభలు జరుగుతాయి అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను. తర్వాత మిగిలినటువంటి నాయకులు భారతదేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి. అందులో కమ్యూనిస్ట్ రాజకీయాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది. దీనిలో 100కి 90 మంది అణగారినటువంటి తరగతులు
కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు ఈ తరగతులకి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ సిపిఎం పార్టీ. భారతదేశంలో శ్రామిక వర్గ రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజలందరికీ అన్ని సమస్యలకు విముక్తి జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి ఈరోజు పెట్టుబడిదారీ విధానం ఉన్నంత కాలం ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారీ విధానం ఉన్నంత కాలం అందరికీ ఉపాధి అనేటువంటి దొరకదు. దేశంలో ఉండేటువంటి సంపద మీద హక్కు అనేటువంటి ప్రజలందరికీ ఉండాలంటే పోషణ ఒక్కటే మార్గం. దిగొచ్చి 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది మా గొప్పేనని, ఎన్డీఏ ఉక్కు సంకల్పం అని, డబుల్ ఇంజన్ వల్లనే వచ్చిందని ఇట్లాంటి మాటలన్నీ కూడా చెబుతున్నారు. ఈ పోరాటం లేకపోతే మీరు ఆ పని చేసేవారా అని నేను అడుగుతున్నాను. అయినా ఇది ఎంత గొప్ప ప్యాకేజీ చెప్పండి. 7 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కి 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్లు ఇచ్చారు. ఇది చాలా గొప్ప అని చెబుతున్నారు. అనేక పరిశ్రమల్లో కార్మిక వర్గం యొక్క ఉద్యమాల ద్వారానే అక్కడ విజయాలు సాధించుకొని వాటిని నిలబెట్టడం కానీ విస్తరణ చేసుకోవడం కానీ జరుగుతుంది. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు అనేటువంటిది ఉన్నది. దీన్ని కనీసం 16 నుంచి 20 మిలియన్ టన్నుల వరకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అశేషమైనటువంటి త్యాగాలు చేసి ఇచ్చినటువంటి ప్లాంట్ ఇది. నిర్వాసితుల 20,000 ఎకరాలు రుణప్రాయంగా మాకు ఎంత ఇస్తారని అడగల. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు ఆనాడు కమ్యూనిస్ట్ నాయకత్వాన విద్యార్థి సంఘాల యొక్క నాయకత్వంలో పోరాడి స్టీల్ ప్లాంట్ అనేటువంటి సాధించుకోవడం జరిగింది. అందుకని దేశ అభివృద్ధికి కమ్యూనిస్టులు నిజమైనటువంటి వారసులు. అటువంటి అభివృద్ధి కోసం ఆనాడు పోట్లాడటమే కాకుండా ఈ రోజు వాటిని ధ్వంసం చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే వాటిని కాపాడుకోవడం అనేటువంటిది మన యొక్క బాధ్యతగా మనం ప్రధానమైనటువంటి దీనిగా పెట్టాలి. అందుకని ఈ 11,440 కోట్ల సర్వస్వం, దీంతో మీకు ముగించేస్తాం, దీంతో ఆపేస్తాం అని కూడా ఈరోజు వాదనలు అనేటువంటిది చేస్తా ఉన్నారు. అట్లాగే ప్రైవేట్ వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కదా అని కూడా, ప్రైవేట్ వాళ్ళకి గనులు లేవు కదా అని చెప్తున్నారు. టాటా పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి కానీ 200 సంవత్సరాలకు సరిపడి గనులు ఉన్నాయి. ప్రైవేట్ వాడికి ఇవ్వలేదా? చట్టంలో ఏముంది? మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 సెక్షన్ 17(1)(b) ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటికి ఇవ్వాలి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పడి 35 ఏళ్ళు అయినా ఈ రోజుకి కూడా మనకు సొంత గనులు అనేటువంటిది ఇవ్వాల లేదు. స్టైల్లో మెద్ది చేస్తారని అంటే అంతకంటే దానికి మేము అంగీకరించే ప్రసక్తి లేదు. బోర్డు అంగీకరించలేదని మినిస్టర్ చెబుతున్నాడు. మినిస్టర్ కింద బోర్డు ఉంటుందా, బోర్డు కింద మినిస్టర్ ఉంటాడా అని అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వం నిర్ణయం చేస్తే అది అమలు అవుతాయి, కానీ అది చేయమని చెప్తున్నారు. విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికి ఉపయోగకరం ఉంది. ప్రభుత్వ రంగంలో 2030 నాటికి 150 మిలియన్ స్టీల్ అనేటువంటిది 300 మిలియన్ పెంచాలి. ఇప్పుడు 150 మిలియన్ టన్నులే ఉంది. దాంట్లో పెంచడానికి విలాయ్ బొకారోలో లేదు అవకాశం, ఇక్కడ అవకాశం ఉంది. నువ్వు ₹1 పెట్టకుండా పెంచేదానికి అవకాశాలు అనేటువంటిది ఉన్నాయి. శైలికి సొంత గనులు ఉన్నాయి. ఆ గనులు మనకి గనులు లేదు కాబట్టి మనకి ఓపెన్ అయినటువంటి గనులు వెంటనే ఉపయోగించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అప్పుడు మనం విస్తరించడానికి పెరుగుతుంది. లాభాలు పట్టవచ్చు. కొంత ఆఫీసుల తాలూకా విధానం సక్రమంగా లేదు, అది సరి చేస్తే స్టీల్ ప్లాంట్ లాభాలు పడిపడుతుంది. మైన్స్ సంబంధం లేదు, సందర్భం లేని విషయం చెప్పి మాట్లాడుతాడు ఆయన. నిజంగా స్టీల్ ప్లాంట్లకి గనులకి లాభాలకి లింక్ లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి తోడుతున్నారు. విశాఖపట్నం సభలో కూడా ప్రధానితో ముఖ్యమంత్రి ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ సొంత గనులకు వచ్చి మాట్లాడుతున్నారు. గనులకి లాభాలకు సంబంధం లేకపోతే ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కి ఏర్పాటు కాలేదు. పైపుల ద్వారా గనులు సప్లై చేయాలా, వ్యాగుల ద్వారా సప్లై చేయాలా అని చెప్పి ముందుగానే మాట్లాడి వాళ్ళకి అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాబట్టి లోకేష్ గారు చెప్తున్న దానికి ఆచరణకి విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి లాభాలకి సొంత గనులకి ఖచ్చితంగా సంబంధం ఉన్నది. ఎందుకంటే
గత ఏడాది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి దాదాపు 6,400 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అదే ఉత్పత్తి వ్యయం పెరిగింది. కాబట్టి ఈ లాభాల బాట పట్టించాలని చెప్పినంటే ఖచ్చితంగా సొంతలు కేటాయి తెలిసిందే. మీరు ప్రజలు మీరు పక్కదో పట్టించవచ్చు, ఇతరులు పక్కదో పట్టించవచ్చు, కానీ ఉక్కు కార్మికులు పక్కదో మీరు పట్టించాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇది రెండో విషయం. మూడోది, నువ్వు సొంత గనులు కేటాయించకపోతే శైలిలో విలీనం చేయమంటున్నాం మనం. ఎందుకంటే శైలికి 100 సంవత్సరాల సరిపడా సొంత గనులు ఉన్నాయి కాబట్టి. కేంద్ర ఉక్కు సహాయం అని చెప్తున్నారు శ్రీనివాసరావు గారు, ప్రకటన చేశాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన శైలు విశాఖ ఉక్కుని దానిలో విలీనం చేసుకోవడం కోసం శైలు ఒప్పుకోవట్లేదంట. ఆ మాట అంటే సిగ్గు ఉండాలి కదండి. కుక్క తోక నాడిస్తుందా, కోత కుక్క నాడిస్తుందండి? ప్రభుత్వం చెప్తే శైలు వింటుందా? శైలు చెప్తుందా ప్రభుత్వం వింటుందా? ఎవడన్నా నవ్వుతారని చెప్పిన కనీసం విజ్ఞానం లేకుండా మాట్లాడాలి మంత్రి. కాబట్టి వాళ్ళకి శైలిలో విలీనం చేయడం లేదు. బీజేపీ మంత్రులకి సొంతగా సాధించే ఉద్దేశం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. అలాగే ప్రభుత్వం చేత ఈ అమ్ముతాం ప్రైవేట్ చేత నిర్ణయాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం అభిప్రాయం కేంద్రానికి లేదు. ఈ అసలు 3 సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్నాయి. మనకి ఈ ప్రధాన 3 సమస్యలు మరి పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఈ లక్ష్యం కోసమే మనం పోరాటం ప్రారంభించాం. ఈ లక్ష్యం కోసం 4 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం. ఈ ఉద్యమం కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయాలు వేరైనా, రాజకీయ లక్ష్యాలు వేరైనా, మేమందరం ఒకే మాట అని చెప్పని మొత్తం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు సుక్కు సంకల్పంతో 4 సంవత్సరాలు పోట్లాడుతున్నారు. అది పోట్లాడుతున్నారు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ తో, కాంట్రాక్ట్ కార్మికులతో, వాళ్ళ కుటుంబాలదే కాదు, ఇది తెలుగు హక్కు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం మన ఉద్యమానికి అండగా నిలబడి మన ఉద్యమాన్ని ఈ స్థాయిలో నిలిచేదాల్లో ముందుకు తీసుకెళ్లేదాల్లో వారి సహకారం పాత్ర ఉందనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. విభజన జరిగిన తర్వాత 27వ మహాసభ సందర్భంగా నెల్లూరులో 1 నుంచి 3వ తారీఖు ఈ సభలు విజయవంతం కావాలని పోరాట కమిటీ చైర్మన్ గా, నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడడం, నిత్యం మనం పోరాటాల్లో పాల్గొంటున్నాం. ఇప్పుడు నరసింహరావు గారు చాలా చెప్పారన్నమాట. ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టులు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో, స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టు దేశాలతో పరిచయాలు కానీ, భారతదేశం స్వయం కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి అనేక సుమారు 275 ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మన భారతదేశంలోని ఆర్జించిందనమాట. అదే ప్రభుత్వ రంగ పరిశ్రమల దగ్గర 12 లక్షల ఎకరాలు భూమి అనేది అదే ప్రభుత్వ రంగ పరిశ్రమ దగ్గర ఉందన్నమాట. ఇది స్వతంత్రం సంపాదించినటువంటి కమ్యూనిస్టుల యొక్క చరిత్ర. మరి ఈ చరిత్రని ఇవాళ కేంద్రంలోనే బీజేపీ గవర్నమెంట్ ఈ ఆస్తిని అంతటినీ ప్రపంచంలో పెట్టిన కమ్యూనిస్టు దేశాలు, కమ్యూనిస్టులు పోరాడినటువంటి భారతదేశం యొక్క సంపదని ఇవాళ కేవలం కొంతమంది వ్యక్తులకి కట్టజెప్పడానికి పోరాటం వారి పక్క చేస్తున్నారు. సరే, కొంత తాత్కాలికంగా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు నిలబెట్టుకు రాగలిగారు. మరి ఈ వచ్చిన 7 సంవత్సరాల్లోనే ఎందుకు నిలబెట్టలేకపోతున్నాం అనేది కొంత ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ఇతర శక్తులన్నీ కూడా సమైక్య ఒక దాడి ప్రారంభించారన్నమాట. ఈ 12 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా ఉన్నటువంటి శక్తి సామర్థ్యంతోనే సిపిఎం, సిపిఐ, అలాగే మార్కెట్ యూనిట్లన్నీ కూడా దేశంలోని వివిధ రకాలుగా ట్రైబల్స్ కావచ్చు,
పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలని మనం ఇంత సంఘటితం చేయాలనుకున్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రులకు అసలు 66లో విశాఖ ఉక్కు ఆంధ్రులకు పోలవరం ప్రాజెక్టు రెండు ఒకేసారి ఉద్యమం ప్రారంభమైంది. కమ్యూనిస్ట్ నాయకులు అలాగే పోరాట కమిటీ నాయకులు స్వాగత సోదరి మళ్ళా గొంతు బాగాలేదు కొంచెం. నా ముందు మాట్లాడిన నాయకులు చాలా విషయాలు చెప్పారు. నిన్న ఒక మంత్రి గారిని కలవడం కోసం ప్రయత్నం చేశాం. ఏం జరిగిందో నాయకులందరూ తెలుసు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావాలని చెప్పేసి 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారు, 7 ఎంపీలు రాజీనామాలు చేశారు. ఉద్యమం 1440 రోజులు నడుస్తూ ఉంది. సిపిఎం ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ జూలైలో ఇక్కడ నుంచి బైక్ యాత్ర స్టార్ట్ చేసి 400 కిలోమీటర్లు విజయవాడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి 400 కిలోమీటర్లో వందలాది బైకులు కార్మికులు కార్యకర్తలు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. అట్లాగే కమిటీ లోకనాథ్ గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు 1500 కిలోమీటర్లు బైక్ యాత్ర చేసి ప్రజలు చైతన్యం చేశారు. ఇప్పుడు మన రామస్వామి అట్లాగే సెంటర్ నుంచి వచ్చిన రాము గారు, మహేష్, బైరెడ్డి గురప్ప గారు, జి శ్రీనివాసు, సోమేష్ లాంటి ఓ బృందం బయలుదేరి ఇక్కడి నుంచి 650 కిలోమీటర్ల ప్రయాణం చేసి నెల్లూరు వరకు కూడా ఈ జ్యోతిని తీసుకుని పోతా ఉన్నారు. ఏంటి దీని అర్థం? దేనికోసం చేస్తా ఉన్నారంటే విశాఖ ఉక్కు తెలుగుడు అనేది ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం పుట్టిన ప్లాంట్, ప్రజల కోసమే బతకాలా, ప్రజల కోసం బతికుండాలి, ముందుకు పోవాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ప్యాకేజ్ అనేది స్వల్పకాలం ఉపయోగపడేది మాత్రమే. పర్మనెంట్ గా కావాలంటే దీంట్లో రాసినట్టుగా సేలు విలీనం చేయాలి. రెండోది సంతకాలు కేటాయించాలి. మూడోది ప్రభుత్వాలకు 54,000 కోట్ల రూపాయలు కట్టాం కాబట్టి మనం 4 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అట్లాగే ఈ భూములు 20,000 ఎకరాల భూములు రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి. బుక్ లో 56 కోట్లు మాత్రమే భూములు విలువ చూపిస్తా ఉన్నారు. సీతందర్లో 4 జాగాలు అమ్మితే 230 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఈ భూముల విలువ 70,000 కోట్లు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూములన్నీ కూడా RNL పేరు మీద మారితే ఎవరు రూపాయి ఇవ్వక్కర్లేదు, ప్యాకేజీలు అక్కర్లేదు, ఎవరు దయాదక్షిణ స్టీల్ ప్లాంట్ బతకక్కర్లేదు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సొంత కాలం మీద నిలబడి బ్యాంకర్లు వచ్చి అప్పులు ఇచ్చే పరిస్థితి వస్తుందంటే ఈ 4 సంవత్సరాల పరిష్కారం చేసే వరకు సిపిఎం సహకారం తీసుకుంటూ ఉద్యమాన్ని నడిపించేదానికోసం, ఈ టెంట నడిపించేదానికోసం సిఐటి కూడా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిర్వహించినటువంటి గౌరవనీయులు నా సోదర సమానుడైనటువంటి శ్రీనివాసరాజు గారికి, అట్లనే సోదరులారా, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కోసం కానీ అలాగే రాయలసీమ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కోసం కానీ అలాగే ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి దీనికి కానీ జాతా మహాసభలు ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు కూడా నడుపుతున్నటువంటి అక్కడికి వెళ్ళి సంఘీభావంగా అక్కడ నెల్లూరులో మహా పెద్ద సభ ఏర్పాటు చేసిన దానికి మరి దీంట్లో మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ మా కోసం చెప్పుకునేటట్లయితే మాది కూడా మరి ప్రపంచంలోను కానీ మరి ఇక్కడ భారతదేశంలోను కానీ ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిజం భావజాలం నుండి మరి పుణుకు పుచ్చుకొని వచ్చినటువంటి వాళ్ళే. అందులో భాగంగానే భారతదేశంలోను కూడా మరి 1947 ముందు అంతా కూడా కమ్యూనిజం భావం నుండి కమ్యూనిస్ట్ నుండే వచ్చి తయారైనటువంటి నాయకులు అని చెప్పేసి చెప్పగలము. అలాగే నా వరకు వచ్చేసరికల్లా నేను కూడా నాది మింది గ్రామం, మాది పక్క కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వచ్చిన వ్యక్తులమే. మా తాతగారు అయినటువంటి ఈటి మహాలక్ష్మి నాయుడు గారు మాకు మా మదర్ సైడ్ బాగా మరి తాతగారు అవుతారైనా మా ఇంటి పక్కనే. అప్పుడు చూసేవాళ్ళం నరసింహరావు గారు ఈటి మహాలక్ష్మి గారికి వచ్చినప్పుడు మరి సభలో పెట్టినప్పుడు కూడా మాకు బాగా దగ్గరగా మరి నన్ను తెలియదు కానీ నరసింహరావు గారికి అలాగే మరి మాకు ఉన్నటువంటి బాగా అవినాభావం సంబంధం ఉందండి. అలాగే ఆ తర్వాత నా మరి మాకు దగ్గరగా వీళ్ళందరూ తెలిసిన నాయకులే మీ అందరూ కూడా. అయితే
మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలోని నిష్ఠాతులు మీరందరూ కూడా. అలాగే అక్కడి నుండి వచ్చి తదితర కొన్ని కారణాల వల్ల అలాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ఎన్టీసీలో ఈరోజు అధ్యక్షులుగా ఉన్నాం. అలాగే ఇక్కడ పోరాటం మరి స్టీల్ ప్లాంట్ అయ్యేసరికల్లా మరి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రకటన చేశారో మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా 1447 రోజులు బట్టి మరి ఇక్కడ పోరాటం చేస్తూ ఆ పోరాట ఫలితమే అంటే పోరాటం అనేది చాలా సమాజానికి కూడా చాలా ఉపయోగకరమైనది. మరి సమాజం అభివృద్ధి చెందాలని అంటే మరి ఎక్కడైనా లూప్ హోల్స్ మీద దెబ్బలాడాలంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ పోరాటంలోనే మరి ఈ రోజు వరకు కూడా మరి నిన్న మొన్న ప్యాకేజీ చూడండి 11,440 కోట్ల ప్యాకేజీ కూడా వచ్చిందనంటే కేవలం ఒక పోరాటం అని చెప్పేసి అనేసి మీ సభాముఖంగా తెలియజేసుకోవాలి. ఖచ్చితంగా ముందు ముందు కూడా మరి ఇప్పుడు ఏదైతే మాకు ఇంకా ప్యాకేజ్ వచ్చినా ఖచ్చితంగా మాకు మెర్జ్ చేయాలని చెప్పేసి సేల్లో మెర్జ్ చేయాలని అలాగే క్యాపిటల్ మైన్స్ కూడా కావాలని చెప్పేసి రెండు కూడా ప్రధానంగా మేము పోరాడుతున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మరి నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క రక్షణ దాతలకి విశాఖ ఉక్కి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఏదైతే ప్రధాన సమస్యల పైన ఆ మహాసభలో గలవిప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడి నుండే ప్రారంభించడం అనేది ఉక్కు పరిరక్షణ పోరాట కంటే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఉక్కుకి మరి చేస్తున్నటువంటి ప్రభుత్వ ద్రోహాన్ని మనం ఉద్యమాల రూపాన్ని తెలియజేస్తున్నప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వంలో పాలన చేస్తున్నటువంటి నాయకులు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఏదైతే మనం ఆ రోజు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేసినటువంటి టెంట్ ను పక్కన పెట్టి ఈ రోజు దాని అనారోగ్య పాలు చేసి 4 సంవత్సరాల కాలంలో ఆ అనారోగ్యాన్ని మీరు నయం చేయండి అని చెప్పి బడ్జెట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ దాన్ని మనం బాస్ చేసే పరిస్థితికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఇది అమ్మాలన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈ టెంట్ కొనసాగాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. ఇప్పుడైతే ఈ సిపిఎం ఈ దేశంలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే ప్రజలకు అన్యాయం చేస్తుందో కార్మికులకి అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి ఆ రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి అనేక సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రశ్నించే గలవిప్పించే నాయకత్వం చట్టసభల్లో ఉభయ కమ్యూనిస్టులకే ఉన్నదని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆ ఉద్యమాల స్ఫూర్తితో ఈ రోజు ప్రజా సంగ్రహంలో మరి 1, 2, 3వ తారీఖు నెల్లూరులో జరిగినటువంటి మహాసభలో ఈ యొక్క విశాఖ ఉక్కుకి మీరు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి ఇంకా ఈ ఉద్యమాన్ని ప్రజా సంగ్రహంలో తీసుకెళ్తారని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా హెచ్ఎంఎస్ యూనియన్ ఎప్పుడు కూడా మీకు మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ చాలా ఇక్కడ నుండి బయలుదేరుతుందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుట్టుకంటే కాదు ఉద్యమాలతో వచ్చింది. అలాగే నరసింహరావు గారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు. ఎందుకంటే ఆయన పునాది స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఆయన ఎండింగ్ వరకు ఆయన పోరాటాలతోనే ఉన్నారు. అలాంటి నాయకులు ఉండబట్టే ఇంకా ఈ స్టీల్ ప్లాంట్కి ఇదొక దశ తిరుగుతుంది. ఎందుకంటే మేమైతే పార్టీల పరంగా నేనైతే 1973లో నరసింహరావు గారు గంగాధర్ రెడ్డి వీళ్ళందరితో పాటు నేను తిరిగేవాడిని. అనేక కారణాల వల్ల మేము పార్టీ గంగాధర్ రెడ్డి గారు మారిన తర్వాత మేమందరం కూడా మారిపోయి ఎంసీపీఐగా మేము ఏర్పడ్డాం. ఈరోజు కూడా ఈ ఉద్యమాల్లో పోరాట కమిటీలో మా పార్టీ కానీ మా యూనియన్ మేము కూడా తిరుగుతూ ఉన్నాం, పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర మహాసభలో 27వ రాష్ట్ర మహాసభలో విజయవంతం కావాలని అందులో ఉన్న తీర్మానాలన్నీ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి వీళ్ళందరూ కూడా తెలియపరిచి ఉద్యమాన్ని ఉద్రేకం చేసి జైల్లో లీలం చేసిన దాకా ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పి మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాం. దగ్గర 1447 రోజుల నుంచి సుదీర్ఘమైన పోరాటంలో మనందరం కూడా అన్నాం. అసలు ఈ ఉద్యమం 1447 రోజులుగా జరుగుతున్నప్పటికి కూడా మన రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీలు ఇది ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వంలో ఉన్న ఈ పార్టీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకోవాలనే శ్వాస కూడా లేకుండా ఈ రోజు ప్రవర్తిస్తున్నారంటే దీనికి కారకులు ఎవరు? సిగ్గుపడాలి. మన రాష్ట్రంలో భారీ పరిశ్రమ తరలిపోతుంది, అమ్మేస్తాం లేదా మూసేస్తాం అనే ప్రకటన వస్తే కార్మికుడే దానికి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని నేను అడుగుతున్నాను మిత్రులారా. వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా
పేరు పేరున విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో మన రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్ష హోదాను ప్రతిపక్ష పార్టీలుగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు పేద వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సమస్యల్ని లేవనెత్తుతూ అహోరాత్రులు శ్రమిస్తూ దాంట్లో భాగంగానే 1450 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రథమ భూమికి పోషిస్తూ విశాఖ ఉక్కు ఇవాళ జాతీయ స్థాయిలో ఏదైతే మోడీ గారు నేను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నేను ఒకసారి ఆయన ప్రకటిస్తాడు ఆయనకు తప్పుకోడని చెప్పినటువంటి మోడీ ఈరోజు రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్తూ రైతులకి భారతదేశ వ్యాప్తంగా నేను తప్పు చేశాను, 4 నల్ల చట్టాలు తీసుకొచ్చాను, వాటిని వెనక్కి తీసుకున్నాను, భవిష్యత్తులో ఈ పరిస్థితులు ఉండవు అని చెప్పి నమ్మమలికిన మోడీ గారు రెండో ప్రయత్నంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2021 జనవరి 27 ముందు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి దాన్ని వెనక్కి తీసుకున్నాడా లేదన్నది అతను అంతరాత్మకి తెలియాలి. ప్యాకేజ్ అదే కేబినెట్ లో మనకు ప్యాకేజ్ ప్రకటించడానికి కారణాలు ఏ అయితే ఉన్నాయో అందులో ప్రధానంగా సిపిఎం పార్టీ తన వంతు కృషి చేసిందని చెప్పి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. గత ప్రభుత్వాలు కేంద్ర నిధుల్ని ఇష్టానుసారం వాడుకుని అనేక మందికి పాలసీస్ లేని పని అన్ని కల్పించి వాళ్ళందరికీ కూడా ఇతోధికంగా ఇచ్చారు. నేను అలాంటి పని చేయట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ వచ్చింది, ఆ నిధుల్ని నేను దుర్వినియోగం చేయను, ఆ నిధుల్ని నేను వాడనని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. అంటే అయ్యా మీకు మీ మనసులో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ మీద కన్ను పడితే ఈ 1400 రోజులుగా మోడీ గారు కానీ ఆదాని కానీ అంబానీ కానీ ఇతర ఎవరిని కూడా వాయు మార్గంలో కానీ జల మార్గంలో కానీ రోడ్డు మార్గంలో కానీ మీ అబ్బాయి ఎవరిని కూడా ఇక్కడ రానికుండా చేశాం. రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి మీకు ఇలాంటి దుర్బుద్ధి కానీ వచ్చినట్టయితే భవిష్యత్తులో మీకు కూడా మోడీని క్షమించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఉత్తరాంధ్ర ప్రజానికం కానీ ఉత్తరాంధ్ర జీవనాడిని కాపాడుకోవడం కోసం మీరు లెక్క అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటది. మడం తిప్పడం మాట తప్పడం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితి దాపరించింది రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల పట్ల ప్రజలు సంపాదించుకున్నటువంటి ఆస్తుల పట్ల మీ ఇష్టానుసారం మీ అబ్బ సొత్తుల్లాగా అమ్ముకోవాలి, కారు చౌకగా మూసేయాలి అని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాలకు ఏం జరిగిందో మీకే అదే జరుగుద్ది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఏ ప్యాకేజీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అక్కర్లా. మీరు పైసా ఖర్చు లేకుండా గనులు ఇవ్వండి. 48 బ్లాకులు ఇండియాలో ఖాళీగా ఉన్నాయి. చేయలోళ్ళు అడిగితే మాకు ఈ బ్లాకులు సరిపోవు, మాకు 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు సరిపడ ఉన్న బ్లాకులు అయితే ఇవ్వండి, చిన్న చిన్నవి వద్దంటున్నారు. అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి మీకు నొప్పి ఏంటని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో ఒక ప్రధాన పత్రిక ఉంది, దాని పేరు చంద్రజ్యోతి. దాని అధినాయకుడు ఒక ఆర్టికల్ రాస్తూ గతంలో సిపిఎం పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ పెద్ద పోరాటాలు చేయలేదు, కానీ ఇప్పుడు జెండాల్ని దులుపుతూ పోరాటాలకి సన్నద్ధం అవుతున్నారని చెప్పి ఒక పెద్ద కథనాన్ని రాశాడే. చాలా సంతోషం మా జెండాని మా ఎజెండాని గుర్తించినందుకు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ చేసే పనులు కనుక చేస్తే ఖచ్చితంగా దులిపేస్తాం ఈ రాష్ట్రంలోనే కమ్యూనిస్టులు. అది మేము చెప్పదలుచుకున్నాం. నిన్నే లోకేష్ గారు వచ్చి ఇందులో పెద్దలు కూడా చెప్పారు. లోకేష్ గారు వచ్చి చెప్తా ఉన్నారు, క్యాప్టివ్ మైన్స్ సంబంధించి డిమాండే అర్థరహితమైంది, దాన్ని లేకుండా ప్రైవేట్ కంపెనీలు చాలా నడుస్తున్నాయి కదా, అలా గనులు కేటాయించడమే అర్థరహితమైందని చెప్పేసి ఆయన ఉద్ఘాటించాడు. వెనక్కి వెళ్తే ఆయన యువగలం పాదయాత్ర నిర్వహించాడు.
ఆ యువగలం పాదయాత్రకు సంబంధించిన ముగింపు ఇక్కడే ఆగనంపూడిలో ముగించారు. ఆ ముగింపు సందర్భంగా ఈ టెంట్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మా ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. అదేవిధంగా క్యాప్టివ్ మైన్స్ ని కేటాయిస్తాం. కాస్ట్ కటింగ్ సంబంధించింది కూడా మేము పరిశీలించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారు ప్రకటించారు. ఎందుకని ఎక్కడ ముగించారో అక్కడే ఎందుకు మళ్ళా మేము అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నినాదం అనేది రాజకీయ అవసరంగా మారిపోయింది. రాజకీయ అవసరంగా మార్చుకొని ఎన్నికల్లో దాని ప్రాధాన్యతని ప్రచారంగా వాడుకునే అనంతరం మన స్టీల్ ప్లాంట్ ని నడ్డి విరిసే విధంగా మన క్యాపిటల్ మైన్స్ ని కేటాయించకుండా దీన్ని ప్రైవేటీకరణ చేసే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. పల్లా శ్రీనివాస్ గారు మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇక్కడ ఉన్న కార్మికులు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న వాటర్స్ అంతా కూడా ఎందుకు ఇచ్చారు? ఆ రోజు మీరు నిరాహార దీక్ష చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నా ప్రాణ త్యాగమైనా చేస్తామని చెప్పేసి ఆ రోజు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా లోకేష్ గారు వచ్చి మద్దతు తెలిపారు, స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అన్ని విషయాలకు సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి. ఈ రోజు ఎందుకు మాట మారుస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనల్ని మానసికంగా సన్నద్ధం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మనల్ని. ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరేమన్నా నేను అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానేమో అనుకుంటారేమో, అన్ని చేయలేని చెప్పి మానసికంగా సిద్ధం చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి. మరి 30 years ఇండస్ట్రీ అని చెప్పి ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయం మీకు అర్థం కాదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్టులు, ప్రజాతంత్రవాదులు అందరూ చెప్తానే ఉన్నారు, ఈ ఉచితాలు లేదా ఇలాంటి ఆర్థిక విధానాల ద్వారా మన రాష్ట్ర అభివృద్ధి అవ్వదు అని చెప్పేసి మేము అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ జాతా యొక్క ముఖ్య ఉద్దేశాల వివరాలన్నీ మన నాయకులు తెలియజేశారు. అయితే అప్పుడు ఈ ప్యాకేజ్ చాలా మందిలో డౌట్ ఏంటంటే, జనవరి 8వ తారీఖుని లక్షలాది జనం ముందు ప్రకటిస్తే మోడీ గారికి వీళ్ళందరికీ పెద్ద మైలేజ్ వచ్చేది, తర్వాత ఎందుకు ప్రకటించారని ప్రజల్లో కొంతమందిలో చర్చ జరుగుతుంది బాగానే. ఆ చర్చతో పాటు దీని వెనక ఏదో కుట్ర కూడా ఉందనేసి కూడా చర్చ జరుగుతుంది. ఆ కుట్ర కూడా వివరాలన్నీ మన నాయకులు చెప్పారు. ఇటు నక్కపల్లిలో జరిగినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ చర్చ, అలాగే మొత్తం సిపిఎం పార్టీ 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం, ఇవన్నీ దీనికి దోహదపడ్డాయి ప్యాకేజీకి.